సరే అయితే ప్రస్తుతం ఢిల్లీలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్లో కనుక అమెరికా పాల్గొనకపోతే చైనాకు ట్రంప్ తలగ్గినట్లే అనుకోవాలా. అలాగే అమెరికా ఉపేక్షిస్తే కనుక భారత్, జపాన్ అలాగే ఇతర దేశాలు కూడా చైనా లేకుండానే ఈ క్వాడ్ సమ్మిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో భారతదేశంలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగా మనకేంటంటే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఒకటి జరుగుతుంది. ఇది చాలా ఈ మార్క్ రూబియో పర్యటనలో అత్యంత కీలకమైన సమావేశం అనమాట. ఇక్కడ జపనీస్ విదేశాంగ శాఖ మంత్రి, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి, భారత విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి 4 దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరుగుతుంది. తర్వాత మోడీని కూడా వాళ్ళు కలవడం జరుగుతుంది. ఇది అత్యంత కీలకం అనమాట. ఈ సమ్మిట్కి యాక్చువల్గా ఏంటంటే ఈ క్వాడ్ సమ్మిట్కి తప్పనిసరిగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తనయ్ తకైచి, ఆస్ట్రేలియన్ ఆల్బనీస్ ప్రైమ్ మినిస్టరు, ఇండియా ప్రధాని నలుగురు న్యూఢిల్లీలో అటెండ్ అవ్వాలి. కానీ ట్రంప్ దీనికి స్కిప్ అయిపోయాడు. ఎందుకు ఈ ట్రంప్ రాకుండా శిఖరాగ్ర సమావేశం జరుగుతుందా విదేశాంగ శాఖ మంత్రుల లెవెల్లోనే జరుగుతుందంటే ఇది అత్యంత ప్రధానం. ఎందుకంటే ఇప్పుడు చైనా అమెరికా క్లోజ్ అవ్వడం, ఎందుకంటే ఈ క్వాడ్ అనేది చైనాకి ఎగినెస్ట్గా ఫామ్ అయింది. సైనిక కూటమైన ప్రత్యక్షంగా పైకి చెప్పకపోయినా ఎక్స్ప్లిసిట్గా ఇది చైనాని కౌంటర్ చేయడానికి ఏర్పడిన ఒక సైనిక కూటమని మనం చెప్పుకోవచ్చు అనమాట. రేర్ ఎర్త్ మినరల్ టెక్నాలజీకి సంబంధించి మిలిటరీ టెక్నాలజీ కోఆపరేషన్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు స్కిప్ అవుతున్నారు? ఈరోజు సమావేశంలో జరగబోతుంది. మ్యాక్సిమం డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క లెవెల్లో శిఖరాగ్ర స్థాయి సమావేశం జరగకపోవచ్చు. కేవలం విదేశాంగ మంత్రులతోనే ఈ క్వాడ్ ముందుకెళ్తుంది అని తెలుస్తుంది. మరి అలా అయితే దీని ముఖ్య ఉద్దేశం పోయినట్టేనంటే ముఖ్య ఉద్దేశం చనిపోయినట్టే, అది ఎండ్ అయిపోయినట్టే. మరి ఇలాంటి సమయంలో పరిస్థితి ఏంది? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనా విజిట్ చేయడం, అక్కడ జీ జిన్పింగ్తో ఒప్పందాలు చేసుకోవడం, ట్రేడ్ డీల్ ఇవన్నీ చాలా వరకు క్లోజ్ అవ్వడం. మళ్ళీ ఇప్పుడు జీ జిన్పింగ్ కూడా ఇప్పుడు సెప్టెంబర్లో లేదా డిసెంబర్లో అక్కడ యుఎస్ విజిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇరాన్ వార్ని ఆపాలంటే చైనా సపోర్ట్ దానికి ఉండకూడదు. కాబట్టి చైనా సహకారం అవసరం కాబట్టి చైనాకి కోపం తెప్పించే పనులకి ట్రంప్ దిగడం లేదు. మరి ఇలాంటి పరిస్థితులు క్వాడ్ ముందుకంటే 100కి 100% క్వాడ్ సమావేశానికి ట్రంప్ రాకపోవచ్చు. ఈ యొక్క దేశాధినేతల స్థాయిలో క్వాడ్ సమ్మిట్ జరగకపోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జపాను, ఆస్ట్రేలియా, ఇండియాలు ఏం చేయబోతున్నాయి? ఎందుకంటే ఇది అమెరికాతో కలుపుకుని చైనాను అడ్డగించి తమను తాము రక్షించుకోవడానికి ఇప్పుడు భారతదేశం ఈ యొక్క ఆస్ట్రేలియా, జపాన్లు ఏకమైనవి అనమాట ఈ ప్రాంతంలో. దాన్ని ఇండో పసిఫిక్ రీజన్ అంటారు, ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రంలో. కానీ ఇక్కడ చైనా అమెరికాలు దగ్గర అవడం, ట్రంప్ స్వార్థం చూసుకోవడం వల్ల ఇప్పుడు చైనా అనేది రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఏమీ చేయకపోయినా రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని ఆపడం ఎవరి తరం? అంటే ఇప్పుడు అమెరికా లేని క్వాడ్ ఫామ్ అవ్వబోతుందంటే 100కి 100% జరిగే అవకాశాలను ఇప్పటికే జపాను, ఆస్ట్రేలియా ఒక్కసారి కరోనా టైంలో అప్పుడు జో బిడెన్ రాకపోతే తాముకు తాము మీట్ అవుదాం అనే ప్రపోజల్ అప్పుడే తెచ్చేసినాయి. ఎందుకంటే చైనా ఆగడాలు ఇక్కడ అరికట్టడం అంత ఈజీ కాదు. ఇండియా కూడా గాల్వాన్ వ్యాలీ ఇష్యూని ఫేస్ చేసింది. కాబట్టి ఇండియా ఏకంగా అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇండియా చైనాని ఓడించగలిదా లేదా విషయం తర్వాత చైనాని యుద్ధానికి రాకుండా చేయాలంటే ఇలాంటి మిలిటరీ గ్రూప్ అనేది చాలా ఉత్తమం. అమెరికాకి నాటో ఉంటాయి, వీళ్ళకి జపాన్కి, ఈ ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇండియా, ఇక్కడ వియత్నాం, తర్వాత ఇక్కడ ఉన్న ఫిలిప్పైన్స్, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ ఏషియన్ కంట్రీస్లో మయన్మారు, ఒక కంబోడియా మినహాయిస్తే మిగిలిన అన్ని దేశాలు కూడా చైనాతో విక్టిమ్సేనమాట. కాబట్టి ఇటు బ్రునై, ఫిలిప్పైన్స్, జపాను, సౌత్ కొరియా, ఇండియా, తర్వాత ముఖ్యంగా వియత్నాం, ఇండోనేషియా, ఇవన్నీ సింగపూర్ కూడా, ఈ దేశాలన్నీ కలిపి అమెరికా లేని ఒక క్వాడ్గా ఏర్పడిపోతాయా, ఒక మిలిటరీ గ్రూప్గా సహకరించుకునే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ చైనా సీలో చైనా ఆగడాలు పెరిగిపోవడం, తర్వాత ఇండియన్ ఓషన్లో దాని ఆగడాలు పెరిగిపోవడంతో మిలిటరీలు గ్రో అయిపోయిన చైనాను అడ్డగించాలంటే అమెరికా అవసరం. కానీ అమెరికా అనాసక్తత చూపుతుంది, అమెరికా ఉపేక్షిస్తుంది. కాబట్టి ఎంత మాత్రం దాన్ని పక్కన పెట్టే ఇటు జపాన్, సౌత్ కొరియా, ముఖ్యంగా ఇండియా, తర్వాత వియత్నాం, సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటే ఇండో పసిఫిక్లో ఉన్న దేశాలు చైనాకి ఎగినెస్ట్గా అవి ఒక అలయన్స్గా ఏర్పడాయి. చైనాకి ఎగినెస్ట్గా మిలిటరీ గ్రూప్ అని చెప్పలేం. ఒకవేళ చైనా రెచ్చిపోతే ఈ యొక్క అలయన్స్ని చూసి దాన్ని ఆపే విధంగా ఒక కౌంటర్ మెజర్ రూపొందించే అవకాశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అమెరికా లేని ఒక మిలిటరీ అలయన్స్ ఏషియా కాంటినెంట్లో ఏర్పడే అవకాశం అయితే ఇక్కడ పుష్కలంగా కనిపిస్తుంది. ఇది ఇండియా నేతృత్వం వహించదు, డైరెక్ట్గా కనపడదు, చైనాకి దూరం అవ్వదు. మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీలో భాగంగా మన దౌత్య విధానం అది. కాకపోతే ఇటు జపాను, సౌత్ కొరియా, తర్వాత ఆస్ట్రేలియా తీసుకునే చర్యలకు అది మద్దతు తెలుపుతూ ఆ గ్రూప్లో ఉంటుందన్నమాట. కాబట్టి అమెరికా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ట్రంప్ తర్వాత. ఈ విధంగా
ఈ సెక్యూరిటీ స్ట్రక్చర్ అనేది సెక్యూరిటీ నిర్మాణం అనేది రక్షణ సంబంధ నిర్మాణం అనేది ఏషియన్ కాంటినెంట్లో ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఇది డొనాల్డ్ ట్రంప్ వల్ల. కాబట్టి ఇప్పుడు న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ మేము రాము విదేశాంగ శాఖ మంత్రుల లెవెల్లోనే ఇక క్వాడ్ ఉంటుంది అనుకుంటే అది జపాన్ని, సౌత్ కొరియా, ముఖ్యంగా ఆస్ట్రేలియాని చైనాతో పోలిస్తే చాలా వీక్ అని బలహీనపరిచేసినట్టే. వాళ్ళ సెక్యూరిటీ చాలా డేంజర్లో పడిపోతుంది. ఇండియా కూడా ఇండివిజువల్గా చైనాతో పోరాడడం కంటే మిత్రులందరూ ఏకం చేసుకోవడం ఉత్తమం అని చెప్పొచ్చు. అది ఆర్థికంగా కూడా ప్రయోజనం. కాబట్టి ఈ దేశాలన్నీ ఒక చైనాకి ఎగినెస్ట్గా ఒక ఇండో పసిఫిక్ రీజన్లో ఒక అద్భుతమైన మిలిటరీ కోఆపరేషన్ అని బయటికి చెప్పకుండానే ఒక యాంటీ చైనా అలయన్స్ని, డెమోక్రటిక్ అలయన్స్ని ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా ట్రంప్ పిచ్చి పరాకాష్ఠకి చేరడం వల్ల ఏషియాలో ఇవన్నీ యునైట్ అవ్వాల్సిన చిన్న చిన్న దేశాలన్నీ ఏకం అవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది.